హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ని. చాలామంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు బాధపడుతూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి కనీసం ఒకసారైనా జగన్మోహన్ రెడ్డి పేరు ఇక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తెలియదా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేమి పర్మిషన్ల కోసం అప్లై చేశారు, ఏమేమి వచ్చాయి, ఎలా భూసేకరణ చేశారు, భూ నిర్వాసితులకు ఎవరికైతే వాళ్ళకి ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, మిగతా వ్యవహారాలు ఇవన్నీ తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు ఒక్క మాట కనీసం మాట్లాడలేదు అని చాలా బాధపడుతున్నారు. సో ఆ బాధపడడంలో అర్థం ఉంది. అయితే నేను ఒకటి చెప్తున్నాను అభిమానులందరికీ, మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి తగ్గిపోయేది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరం కూడా లేదు. అర్థమైందా? ప్రధాని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోడు. రేపటి రోజున మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గెలవాల్సి వచ్చినా మోదీతో పొత్తు పెట్టుకోడు, తెలుసు. సో ఆయన ఇండివిజువల్ పర్సన్, ఆయన ఒక లెజెండ్, ఒక ఒక టైగర్, ఒక లైన్ లాగా ఒకడే ఒంటరిగా పోరాటం చేస్తాడు, ఒంటరిగా వేటాడతాడు, ఒంటరిగా గెలుస్తాడు. సో ఇవన్నీ అవసరం లేదు. కనుక సో అభిమానులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ మోడీ మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఎక్కడైనా పోతాయా? ప్రజలు మర్చిపోతారా? చరిత్ర మర్చిపోతుందా? రికార్డ్స్ మర్చిపోతాయా? మర్చిపో కదా. ఆయన చేసిన పనులు చిరస్థాయిగా ఉండిపోతాయి. సో అభిమానులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అభిమానులు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, అభిమానులు ఎవరు దీని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. మోడీయో ఇంకొకరో ఆయన గురించి మాట్లాడినంత మాత్రాన ఆయన గౌరవం ఎక్కడ తగ్గదే. చరిత్ర గుర్తుంచుకుంటే చాలు, జనాలు గుర్తుంచుకుంటే చాలు.